ఈ దినవాక్య ధ్యానాంశం. మనం సంతోషంగా ఉండాలంటే ఈ రోజుల్లో మనిషి డబ్బులు సంపాదించడం కోసం ఏదైనా చేయడానికి తెగిస్తున్నాడు. బ్యాంకులో లక్షలు కోట్ల రూపాయలు దాచిపెట్టుకోవడమే ధ్యేయంగా ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం, పేరు ప్రఖ్యాతల కోసం పరుగులు పెడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. కానీ ఆ ధనాపేక్ష అనే మాయలో పడి ఒక సత్యాన్ని మరుస్తున్నాడు. ఏమిటది? ఎంత ధనవంతుడనైనా, వాని దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, మరణించిన నాడు ₹1 కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళలేడు. అలెగ్జాండర్ ఒక గొప్ప చక్రవర్తి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను జయించడమే ధ్యేయంగా పెట్టుకొని సాధించాడు. కానీ 33 సంవత్సరాల వయసులో భయంకరమైన రోగముతో మరణానికి చేరువయ్యాడు. ప్రపంచాన్ని అయితే జయించాను, కానీ లోకమును విడిచిపెట్టవలసిన సమయంలో ఒట్టి చేతులతో వెళుతున్నానని తలంచి చనిపోయిన తర్వాత తన 2 చేతులను శవపేటిక బయట పెట్టమని చెప్పి మరణించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కళ్ళను, నీ ఒంటిని, నీ శరీరాన్ని, నీ ఆత్మీయతను, దేవునితో నీకు ఉండే చక్కని సంబంధాన్ని పాడు చేసుకుని అక్రమంగా సంపాదించడం వలన, ఆస్తిపాస్తులను కూడబెట్టుకోవడం వలన ఏమిటి ప్రయోజనం? నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. కీర్తనలు 37:16 చూస్తున్నాం. మనము నీతిగా సంపాదిస్తూ ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకరోజు ఒక కోటీశ్వరుడు సముద్రం గట్టున నడుచుకుంటూ వెళ్తున్నాడు. చేపలు పట్టే ఒక ముసలాయన మనవడితో సంతోషంగా ఆడుకుంటున్నాడు. అది చూసిన కోటీశ్వరుడు కోపంతో ఆ పెద్ద ఆయనను పిలిచి, మనవడితో ఆడుకోకపోతే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టవచ్చు కదా అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, అయ్యా, ఇప్పటి వరకు తగినంత సమయం చేపలు పట్టాను, ఇప్పుడు నా మనవడితో ఆడుకుంటున్నాను, అయినా ఎక్కువ సమయం చేపలు పట్టడం వలన ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు ధనవంతుడు, ఓ పెద్ద ఆయన, నువ్వు ఎక్కువ చేపలు పడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తే మరిన్ని ఖరీదైన వలలు కొనవచ్చు, ఎక్కువ వలలు ఉంటే మరిన్ని చేపలు పట్టవచ్చు, తర్వాత పెద్ద పెద్ద పడవలు కొనవచ్చు, ఇంకా చేపల వ్యాపారం పెరుగుతుంది, ఇంకా డబ్బులు సంపాదించవచ్చు, అప్పుడు నీ మనవడితో కూర్చొని ఆడుకోవచ్చని అన్నాడు. అప్పుడు ఆ తాతయ్య, ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదేగా అని ప్రశ్నిస్తూ ఒక సత్యం చెప్తా విను. మనవడితో ఆడుకోవటానికి కోట్లు బ్యాంకులో దాచుకోనక్కర్లేదు, కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవిస్తే చాలయ్యా అని బదులిచ్చాడు. గమనించండి, తగినంత సమయము కష్టపడి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడంలోనే అసలైన ఆనందం, సంతోషం ఉంటుంది. రిక్షా తోలే వ్యక్తిని గమనించారా? తాను ఎంతో కష్టపడి రిక్షా తొక్కి అలసిపోయి ఇంటికొచ్చి తన కుటుంబంతో కలిగిన దాంట్లోనే తిని తృప్తి పొంది ప్రశాంతంగా నిద్రపోతాడు. నిజమైన సంతోషం ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడంలోనే ఉందనే సత్యం మర్చిపోవద్దు. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమెన్.